మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు లారీల కొరతపై అన్నదాతల ఆక్రోశం ఇవాళ పీక్స్ చేరింది. మెదక్ పట్టణం పరిధిలోని దాయర ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తరలింపునకు లారీలు రాకపోవడంతో రైతులు పడుతున్న ఆరికోసం చూసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్వయంగా రంగంలో దిగారు. కళాల్లోనే వడ్లు పెట్టుకుని కన్నీరు మునిరవుతున్న రైతన్నలకు మద్దతుగా ఆయన ఐకేపీ సెంటర్ ముందే నడి రోడ్డుపై బైఠాయించి పవర్ఫుల్ ఆందోళన దిగారు. ఐకేపీ సెంటర్కు లారీలు వచ్చి వడ్ల బస్తాలు ఎక్కించే వరకు నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ అధికారులకు మైండ్ బ్లాకింగ్ అల్టిమేటం ఇచ్చారు. దాయర కొనుగోలు కేంద్రంలో రాజుల తరబడి రైతులు చూస్తున్న రవాణా వ్యవస్థ పూర్తిగా పడకేయడంపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారుల తీరును పక్కా ఆధారాలతో కడిగి పారేశారు. దాయర ఐకేపీ సెంటర్లో వడ్లు పోసి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని తరుణంలో ధాన్యం కుప్పలు తడిసిపోతాయనే ఆందోళనతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ఘోర నిర్లక్ష్యంపై సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్సీ అంజిరెడ్డి దాయర ఐకేపీ సెంటర్కు చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను అధికారుల బేఖాతరు వైఖరిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నేలపైనే కూర్చుని నిరసన ప్రారంభించారు. ప్రజాప్రతినిధి స్వయంగా రైతులతో కలిసి రోడ్డుపై కూర్చోవడంతో జిల్లా యంత్రాంగంలో ఒక్కసారిగా చలనం మొదలైంది. ఆందోళన వేదిక నుండి సివిల్ సప్లైస్ మరియు రవాణా శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి సకాలంలో లారీలు పంపకపోతే సహించేది లేదని హెచ్చరించారు. రైతుల పక్షాన్ని నిలబడి ఒక సామాన్య కార్యకర్తల రోడ్డుపై కూర్చుని తమ సమస్యను పరిష్కరించేందుకు కదిలిన ఎమ్మెల్సీ అంజిరెడ్డికి రైతన్నలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం తరలింపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి విసిరిన ఈ లారీల ఛాలెంజ్ మెదక్ జిల్లా అధికారులను పరుగులు పెట్టిస్తోంది. మరి ఆయన ఒత్తిడితో అయినా దాయర ఐకేపీ సెంటర్ నుండి వడ్లు వెంటనే ఖాళీ అవుతాయో లేదో చూడాలి. కూర్చున్నాం మరి నాకు ఏ విషయం చెప్తే కలెక్టర్తో మాట్లాడుతున్నాను. నువ్వు కూడా వచ్చేస్తే నేనేమంటున్నా, నువ్వు కూడా వస్తే ఇక్కడ రాములని ఉన్నాడు. వీళ్ళు జెన్యున్ గా ఇప్పుడు ఎవరైతే రైతులు చెప్తారో దీని మీద ఎంక్వైరీ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి జెన్యున్ దానికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. రండి ఈయనే ఉన్నా. తర్వాత ఇంకోటి సార్, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో కూడా గోదాం తీసుకున్నాం సార్. వెరీ గుడ్. అక్కడ కూడా అన్లోడ్ చేయిస్తున్నాము. షుగర్ ఫ్యాక్టరీ సార్, లోకల్ ముంబైపల్లి దగ్గర అక్కడ కూడా అవుతుంది సార్ ఆల్రెడీ. సో మనకు స్పీడ్ అప్ అయిపోతుంది సార్. ఒక 2-3 రోజులు మొత్తం క్లోజ్. నాకు ఏం లేదు, వెహికల్ వచ్చిందా ఇటుకి కళ్ళు లేదు సార్. ఆల్రెడీ చెప్పినా సార్, ఒక 2 నిమిషాల్లో మీకు వెహికల్ వచ్చేస్తుంది. మీరు కూడా ఇట్లా రండి.